హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ మిస్టర్ పర్ష. మన 100 డేస్ ఛాలెంజ్లో ఇది డే 10. అయితే ఈ డే కొంచెం స్టేబుల్గా లేదన్నమాట. నిజంగా అంటే ఆల్మోస్ట్ స్టక్ అయిపోయిందని చెప్పొచ్చు. డిప్రెషన్ గాడు వచ్చేసి మనల్ని తగులుకున్నాడు. ఎప్పుడు ఒకేలాగా సాఫీగా సాగితే అది లైఫ్ ఎందుకు అవుతుంది? అవ్వదు కదా. లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అనేటివి కూడా కామనే, కాకపోతే అన్నిటిని మనం ఒకేలాగా తీసుకోలేం. ఈ డే నిజంగానే బాగానే స్టక్ అయిపోయింది. దేని మీద ఫోకస్ చేయలేకపోయినా, మనం చేసే వర్క్ మీద ఫోకస్ చేయాలని అంటే ఫస్ట్ మెంటల్గా బాగుండాలి, ఆ తర్వాత ఫైనాన్షియల్గా కూడా బాగుండాలి. ఈ రెండిట్లో ఏది ప్రాబ్లం వచ్చినా కూడా మనం పని మీద ఫోకస్ చేయలేకపోతాం. ఈ పని మీద ఫోకస్ చేయకపోవడం వల్ల మళ్ళీ ఈ రెండు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మెంటల్గా ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ ఫైనాన్షియల్ కూడా ప్రాబ్లం వస్తుంది. యాక్చువల్లీ వీటన్నిటిని కూడా మనం బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్ళిపోవాలి. అది ఈరోజు కూడా నేను తెలుసుకున్నా. చూద్దాం ముందు ముందు ఏం జరగబోతుందో. అసలు ఈ రోజుకైతే ఇంతే, ఆల్మోస్ట్ ఏం చేయలేకపోయారని చెప్పొచ్చు. మళ్ళీ కొత్త వేకువ మన కోసం వెయిట్ చేస్తుందని అనుకుందాం. ఈ రోజుకైతే ఇంతే. స్టే ట్యూన్. దిస్ ఈజ్ మిస్టర్ పర్ష సైనింగ్ ఆఫ్.